ముందుగా కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు, అభినందనలు, శుభాభినందనలు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఒక విద్యా కమిటీ స్కూల్ చైర్మన్గా గర్వపడుతున్నా. ఎందుకంటే మా స్కూల్లో ప్రతి పిల్లలకి అప్పుడు ఒకళ్ళకి వేస్తానంటేనే జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళకంటే కాదని భారతి రోడ్డు మీదకి వచ్చి ఒకళ్ళకి కాదు ఇద్దరికి వేస్తామని చెప్పింది భారతి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆమె ముఖం కూడా ఎవరికి కనపడిన పరిస్థితి. అట్లానని కనీసం ఇద్దరికని చెప్పి ఒకళ్ళకి కూడా వేయని పరిస్థితి. ఎందుకంటే నీ కరెంటు బిల్లు వచ్చిందని చెప్పు, లేకపోతే అది వచ్చిందని చెప్పి, ఇది వచ్చిందని చెప్పి ప్రతి పేదవాళ్ళకి కూడా గుండు గీసి సున్నం పెట్టారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తాం అన్న మాటకి కట్టుబడి ఇవాళ 4 వేశారు, 3 వేశారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక స్కూల్ చైర్మన్గా గర్వపడుతున్నాను. ఎందుకంటే ప్రతి పేదవాళ్ళు కూడా స్కూల్ తెరిచిన రోజు వేస్తే చాలా ఆనందంగా ఉంది. అసలు దసరా పండుగ ఇంకా 4 నెలలు ఉంటే దసరా పండుగ వచ్చినట్టుంది. వాళ్ళు పాప పేదవాళ్ళకి ఏంటంటే పండుగ అంటే ప్రతి పండుగలో కంటే కూడా దసరా పండుగ ఎంజాయ్ చేసుకుంటారు. అది అంటే ఎందువల్ల అంటారు మరి? మొన్నటిదాకా చూస్తే మరి వీళ్ళు మామూలుగా ట్రోలింగ్ చేయాలా, ఏదైతే కనుక నిమ్మల రామానాయుడు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని, అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే ముందర పిల్లల్ని చూసి అమ్మ ఇట్రామ్మ అంటూ ఆయన పలికిన పలుకులు, వాళ్ళ కార్యకర్తల మీటింగుల్లో కూడా నీకు 15,000 అంటూ చేసిన ట్రోలింగ్లు మరి ఇప్పుడు కూడా అదే కొంచెం కంటిన్యూ చేస్తారనుకోవాలంటారా? అస్సలు వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డి నీకు 15,000 కాదు, నువ్వు ఒక్కళ్ళకి కూడా ఇలా, ఎందుకంటే కరెంటు బిల్లు అది ఇదని చెప్పి సాకులు చెప్పి నువ్వు ఒక్కళ్ళకి కూడా అయిన పరిస్థితి. అలా 4 ఉంటే 60,000 13,000 కాడికి వేసారులే ఖర్చులు పోయి. కానీ ఎవడైనా సరే మాకు రాలేదన్న వాళ్ళే లేరు. నీలాగా నీకు 15 అని చెప్పి నువ్వు ఈ 4 ఏళ్ళు ఏక్యానం చేసుకుంటూ బతకడమే కానీ మీరు వేసే వాళ్ళని చెడగొట్టడమే కానీ మీ పరిస్థితి. ఎందుకంటే మీకు ఒక బాధ వేస్తుంది. ఇప్పుడు నిన్న నుంచి చంద్రబాబు నాయుడు అట్లా ఇట్లా అని చెప్తే వేయకుండా ఉంటే బాగుండేది, వేసి వాళ్ళు వాళ్ళ గుండెల్లో సంపాదించుకున్నారు మంచి స్థానాన్ని. ఇంకా మేము ఎన్ని జన్మలు ఎత్తిన మాకు ఆ స్థానం అనేది రాదని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. వేసినందుకు బాధపడుతున్నాడు ఆయన. వేసినందుకే బాధపడుతున్నారు అనుకోవాలంటారా? కాకపోతే ఏంటంటే ఎందుకు మరి నీకు 15 ఏక్యానం చేసేది ఏది చూపించాడు? మీరు ఒకళ్ళకన్నారు మరి భారతి రెడ్డి వచ్చి 2 అన్నారు. ఒకళ్ళకి కూడా ఇలా మీరు కరెంటు బిల్లు వచ్చిందని ఆ సాకులు ఇచ్చారు. ఇప్పుడు ఏ సాకులు లేకుండా మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి మొత్తానికి వేశారు. 30 లక్షల మందికి ఎగ్గొట్టాడంట కదా చంద్రబాబు నాయుడు గారు. నేను అంతా సాక్షిలో అదే గొడవ కదా మరి. ఏమండి, ఎవరైనా బయటకు వచ్చి మాకు రాలేదన్న వాళ్ళు లేరు. ఒకళ్ళు రాలేదని ఒకరోజు అటు ఇటు వచ్చిద్ది. ఎందుకంటే కొన్ని కరెక్ట్ లేవనుకో మళ్ళీ 2 రోజులు సెలవు కాబట్టి సోమవారం పడిపోతాయి. ఎవ్వరు బాధపడాల్సిన పని లేదు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వారు మాట ఇచ్చారంటే ప్రతి పేదవాడికి కూడా నీకు సంతృప్తి కానీ ఎవరు బాధపడాల్సిన పని లేదు. మీరు వైసీపీ వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు వేయకుండా ఉంటారేమో అని చెప్పి నీకు 15,000 ఏక్యానం చేసుకుంటే 4 ఏళ్ళు బతకడమే కానీ మీకు రెండో పని ఏది లేదు. వాళ్ళని ఏకడమే కానీ మంచి చేసే వాళ్ళని మీరు ఏదైనా రోడ్డు మీదకి వచ్చేవారికన్నా మంచి చేయొచ్చుగా. ఏం ఓడిపోతే ఏముంది? చేయరంటారా? మంచి చేయరంటారు వాళ్ళు? మంచి చేసే ఆలోచన లేదండి. ఆయన సీఎంగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏం చేశాడు? రోడ్డు మీదకి వస్తే ఎవరైనా సీఎం చూడాలని ప్రేమతో బయటకు వచ్చి వస్తుంటే వాళ్ళనే పరదాల చాటును వచ్చి నువ్వు కనపడకుండా వెళ్ళి నువ్వు ప్రజానాయకుడు ఎలా అవుతావు? నువ్వు ప్రజానాయకుడు అని చెప్పుకోవడానికే లేదు. నీకు చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు, చేయాలంటే చంద్రబాబు నాయుడు. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఇంకెవరికి తగ్గదు. ఏది వేసే 15,000లో 2,000 లోకేష్ కమిషన్ తీసుకుంటున్నాడు. 2,000 అనేది లోకేష్ అకౌంట్లోకి వెళ్తున్నాయని చెప్పి మళ్ళీ ఒక ప్రచారం మొదలుపెట్టారు కదా మరి వైసీపీ వాళ్ళు నిన్న. మరి మీకు బుద్ధి ఉందా లేదా? మీరు 5 ఏళ్ళు వేస్తానని చెప్పి 3 ఏళ్ళు వేశారు. మీరు 13 ఏళ్ళు వేసి ఉన్నప్పుడు మీకు ఆ 2,000 మీ అకౌంట్లో పడ్డాయి జగన్మోహన్ రెడ్డి. అట్లాంటివి చేసేవారు వాళ్ళు. మీలాంటి నీచమైన పనులు వాళ్ళు చేయరు. మెయింటెనెన్స్ ఖర్చుకి తగ్గించేసిన మాట వాస్తవమే. కానీ ఎవరు బాధపడట్లా, మీరు బాధపడుతున్నారు. ఒకళ్ళకన్నది 4 వేస్తున్నారు. ఇంకా మీరు మాట్లాడే అర్హత లేదు. అట్లాంటి పనులు మీరు అవినీతి పనులు చేసేది మీరు. లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళకి ఎటువంటి అవినీతి అనేది పనికిరాదు. మీ అవినీతి పనులే మీరు, వాళ్ళు కాదు. మరి నిన్న లోకేష్ గారు సవాల్ విసిరారు, దమ్ముంటే నిరూపించండి లేదంటే మీ మీద చట్టపరంగా చర్యలకు వెళ్తామని. నిరూపించే అవకాశం ఉందంటారా మరి వాళ్ళు? ఏందంటే నిరూపించేది? తప్పు జరిగితే కదా నిరూపించేది. వాళ్ళు అవినీతి పరులు అని చెప్పి అందరూ అవినీతి చేస్తున్నారని వాళ్ళకి అదే వాళ్ళ అవినీతిలో కోరికపోయి వాళ్ళు అవినీతి చేసి వీళ్ళు అవినీతి చేశారని చెప్పి వాళ్ళు కూడా అవినీతి చేస్తున్నారని భయమే. అవినీతి కంటూ ఎటువంటి
తావే ఉండదు అసలు ఈ కూటమి ప్రభుత్వంలో కానీ నరేంద్ర మోడీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా చంద్రబాబు నాయుడికే వాళ్ళు హ్యాండ్ చెప్ చెబుతున్నారు, మంచి పరిపాలన అందిస్తున్నాడు అది. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక వైసీపీ నాయకులు మరి ఈ పర్యటనలో పొదిలి పర్యటన కానీ లేదంటే పొదిలి పర్యటనలో మహిళల మీద దాడులు కానీ మరి ఈ సోషల్ మీడియా వేదికగా మహిళల మీద వ్యాఖ్యలు కానీ వైసీపీ నాయకులు చేసినవి కానీ లేదంటే వాళ్ళ పెయిడ్ జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యలను కానీ అసలు ఎలా చూడాలంటారు? అసలు ఏమండే వాళ్ళకి పని పాట లేదు, పని పాట లేక ఏదో మాట్లాడాలని ఏదో మాట్లాడి ఇరుక్కున్నారు చూసావు. ఇప్పుడు కృష్ణరాజు కానీ ఆయన కానీ ఎందుకు పనికి మాలిన మాటలు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే కంటే శుభ్రంగా మెదలకుండా ఏ గోళ ఉండదుగా. ఇప్పుడు ఏదో మీరు ఏదో చేయాలనుకున్నారు, ఎక్కడున్నారు? అలా జైల్లో ఉన్నారు, 14 రోజులు డిమాండ్లో ఉన్నారు. మీరు ఏదేదో మాట్లాడి ఇష్టాచారంగా మాట్లాడి రైతుల్ని అవమానిస్తే ఎవరు ఊరుకోలు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక నంబటి రాంబాబు కానీ మహిళా ఎమ్మెల్యేలు ఓరుడు కళ్యాణి కానీ లేదంటే రోజా కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే కనుక కేఎస్ఆర్ మీద కొమ్మినేని శ్రీనివాస్ మీద కూటమి ప్రభుత్వం కక్షగట్టి అరెస్ట్ చేసింది అంటున్నారు. నిజంగానే కక్షగట్టి అరెస్ట్ చేసింది అంటారా? ఆయన చేసిన వ్యాఖ్యలకి లేదంటే ఆయన సమర్థించిన వ్యాఖ్యల కోసం అరెస్ట్ చేసింది అనుకోవాలంటారా? ఏమమ్మా రోజా, నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావో తెలుసా? ఎక్కడ నిద్రపోతున్నావు అసలు? రాజధాని రైతుల్ని మహిళలంటే రాజధాని అనేది 13 జిల్లాలకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించింది. వాళ్ళు వేసీలుగా అన్నప్పుడు ఆ వాళ్ళల్లో నువ్వు కూడా ఉన్నావుగా రోజా. ఆ మాటలు వద్దు బ్రదర్, మనకు ఆ మాటలు వద్దు. అసలుకి వాళ్ళు మాట్లాడారని మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు, నేను ఒప్పుకుందాన్ని. అసలు కాదంటలేదులే కానీ నువ్వు సమర్థించడం ఏంది? అసలు వాళ్ళని అన్నోళ్ళని సమర్థించడం ఏంది? కనీసం ఇట్లా వాళ్ళు మాట్లాడారని తప్పని చెప్పి ఖండిస్తే మేము దానికి ఇది చేసేవాళ్ళం కదా. నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఒక ఆడ మనిషి పోయింది ఇంకొక ఆడవాళ్ళ గురించి మాట్లాడితే నువ్వు రాజధానిలో లేవు. ఏ రాష్ట్రంలో ఉండవు? నువ్వే ఉన్నాయి, ఆడ ఉండవు, ఎక్కడుండవని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. మహిళ అంటే వాళ్ళు కాదు, నువ్వు మహిళ అంటే అందరు మహిళలేగా. మరి మహిళల గురించి నువ్వు ఇంకా వాళ్ళు మాట్లాడిన తప్పండి ఖండిస్తే మేము కూడా బాగా మాట్లాడేవాళ్ళం, నిన్ను ఒక ఆడ మనిషిగా ప్రవర్తించేవాళ్ళమి. నువ్వేమో అట్లా మాట్లాడట్లేదుగా, మరి నిన్ను ఏమనుకోవాలి? రాజధాని గురించి ఎవరైనా మహిళలాగా మాట్లాడితే బాగుండు. నువ్వేదో మీరు అసలు వైసీపీలో ఉన్నా ఏడున్నా కానీ రాజధానులు అంటే రాజధాని 13 జిల్లాలకు సంబంధించిన రాజధాని, వాళ్ళకి ఓన్లీ రైతులకే రాజధాని కాదు అది. మరి అలాంటి వాళ్ళని ఆ రకంగా ఇష్టాచారంగా మాట్లాడుతుంటే ఒక ఆడమని చేయండి. మీ భారతిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఖండించారు ఇట్లా తప్పుని వాళ్ళు అంటాం. షర్మిలానే అడుగుతుంది కదా, వీళ్ళు బయటకు వచ్చి ఖండించాలి, సారీ క్షమాపణ చెప్పాలి అని చెప్పి సొంత చెల్లెలు షర్మిలా కోరుతున్నా సరే ఎందుకని వీళ్ళు స్పందించలేకపోతున్నారంటారు ఆ వ్యాఖ్యల గురించి? ఏమండి, షర్మిలమ్మ అంటే ఆమె ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఎందుకంటే ఆమెకి తెలుసు ఒక పద్ధతి కానీ ఆమె అట్లా మాట్లాడుతుందంటే వాళ్ళ అన్న గురించి అసలు నీచంగా తయారయ్యారు. అదే ఖండించితే సారీ చెప్పించి కానీ మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లా మహిళల్ని కించపరచడం చాలా తప్పని నేను ఖండిస్తున్నానని చెప్తే ఎవరు కూడా అసలు మాట్లాడే వాళ్ళు కాదు. మీరే ఖండించకపోతే మీ నాయకులు కానీ కొమ్మినేని అరెస్ట్ని ఖండించాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి, అంటే ఆ వ్యాఖ్యలను సమర్థిస్తున్నాడు అనుకోవాలంటారా? మరి వాళ్ళు ఎవరైతే తిట్టి విమర్శిస్తారో వాళ్ళకి ఆనందం, అంతేగాని వాళ్ళకి మనసు ఎక్కడుందండి? వాళ్ళని ఖండించే మనసు లేదు. వాళ్ళని తప్పు ఇట్లా మాట్లాడడం తప్పు అని చెప్తే ఆయనకే లేదు సంస్కారం, ఆయనకే లేకపోతే వాళ్ళ నాయకులకి అందుకు కాబట్టి ఆయనకి సంస్కారం లేదు కాబట్టి అప్పుడు అసలు ఏమనుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి అనిపిస్తున్నాడేమో అనుకోవాలి. ఖండించకపోవడం ఏంది? నువ్వు ఖండించవచ్చుగా మరి నీ తప్పు లేకపోతే.